హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను ఒక విషయం చెప్పేదానికి మీ ముందైతే వీడియో తీస్తున్నాను. అది ఏంటి అంటే, ఈరోజైతే మనకి నెల్లూరు నుంచైతే ఒక కస్టమరు మనకి బట్టలనేది ఇచ్చి పంపించారండి. అవైతే చూడండి. 2 సంచులైతే ఇచ్చి పంపించారు. మనకైతే ఇవి కొంచెం పెద్ద ఆర్డరేనండి. ఇలాగైతే ఈ మధ్య చాలా వస్తున్నాయి. అవన్నీ అయితే వీడియో తీయలేకున్నాను. ఇప్పుడైతే మీకైతే ఇవన్నీ నేను చూపిస్తాను. ఇవి ఎలాగా తీసుకొస్తున్నామంటే, వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఒకరు అలాగుంటారు కదా! అట్లాగా ఒకరికొకరు చెప్పుకొని మనకి కాల్ చేస్తే మనం అయితే నెల్లూరుకెళ్తాము. నేను గానీ, మా హస్బెండ్ గానీ నెల్లూరుకి ఆర్టీసీలోకి తీసుకొచ్చి ఇచ్చేస్తారండి. అవి మనం టిచ్చింగ్ చేసి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తాను. అలాగైతే మనకి ఈ కస్టమర్స్ అయితే వస్తున్నాయి. ఇలాగైతే వచ్చింది ఈ ఆర్డర్ అయితేను. చూసారా శారీస్ అయితే ఎంత బాగున్నాయంటే, శారీ కలర్ కాంబినేషన్ కానీ, బ్లౌజ్ వచ్చిన దానికి కానీ అంతా చాలా బాగుంది. సన్నగా పైపింగ్ వేసేసి ఆ వైట్ కలరు గోటు పెట్టేసి కుట్టేసానండి. ఇది ఒక శారీ. అలాగే ఇది ఇంకో శారీ. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి. దీనికొచ్చేసి అన్నీ కొంచెం ఇప్పుడంతా హెవీ మోడల్స్ అట్లా కడగకుండా అంతా ఎక్కువ శాతం పైపింగ్ పెట్టండి అని చెప్పని అడుగుతున్నారు. పైపింగ్ ఆపోజిట్ క్లాత్ ఉంటుంది కదా! అది గానీ శారీలో పీస్ తీసైనా పైపింగ్ పెట్టండి అని ఎక్కువ పైపింగే అడుగుతున్నారు. అది కొంచెం క్లాసీగా అట్లాగుంటది కదా! డైలీ యూస్‌కి అలా బావుంటాయని. ఎక్కువైతే హెవీగా అయితే అంత అడగట్లేదు. అందులో మాదైతే పల్లెటూరు కదా! అంత లుక్‌గా అయితే కుట్టించుకోరు. మామూలుగానే కుట్టించుకుంటుంటారు. బాగా కుడుతున్నామంటే ఎక్కడి నుంచైనా ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకొని అట్లాగైనా గానీ మనకైతే బాగా ఒకసారి చూస్తున్నాం గదా! ఒకసారి కుట్టినప్పుడు వాళ్ళకి గూడా అర్థమవుతది గదా! అలాగైతే మనకి కస్టమర్స్ అయితే చాలా ఎక్కువే అయిపోయిందండి. అసలు ఖాళీయే లేదు. నేను వాటిలో కొన్ని కొన్ని మాత్రమే నేను వీడియోస్ తీస్తున్నాను. ఇదండి ఈ శారీ అయితే ఎంత బావుందో. చాలా స్మూత్‌గా ఉంది. క్లాత్ గాని అంతా. ఇది అయితే బ్లౌజ్ నాకు చాలా బ్లౌజ్‌కి సరిపడా క్లాత్ లేదు. అందుకని శారీలో పీస్ తీసి ఇలాగా అయితే టిచ్చింగ్ చేశాను. సూపర్‌గా అయితే ఉంది. ఆపోజిట్ కలర్‌గా అట్లాగా చాలా బావుంది. కస్టమర్‌కి గూడా చాలా నచ్చింది. ఈ ఆర్డర్స్ అయితే మనకొచ్చింది అయ్యప్ప గుడి దగ్గర ఏరియాలో అండి. అయ్యప్ప గుడి దగ్గర ఏదో ఏరియా చెప్పారు. అక్కడి నుంచొచ్చింది నెల్లూరు. ఇంకా అయితే చాలా ఉన్నాయి. ఇదొక బ్లౌజు, ఇదొక శారీ. శారీ మీద ఈ బ్లౌజు. దాంట్లో కొంచెం యెల్లో అట్లాగుంది గాబట్టి దానికి గూడా అలాగా పైపింగ్ అనేది ఇచ్చేసాను. అలాగే ఫ్రెండ్స్ మీకందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనము ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా, ఒక 200లో శారీ తీసుకున్నా, 500లో శారీ తీసుకున్నా, ఎంత కాస్ట్ పెట్టి చేసుకున్నా, నీట్‌గా అనేది టిచ్చింగ్ చేపించుకోకపోతే దానికసలా దాని విలువే ఉండదండి. ఇప్పుడు ఈ శారీ ఇంత పట్టు శారీ, దీని మీద బ్లౌజ్ అయితే చూడండి ఎలా టిచ్చింగ్ చేశానో. మనకి చూడంగానే అబ్బా! అనిపిచ్చాలి. అలాగుండాలి అని జెప్పని నేను చాలా వరకు చేస్తాను. చూసారా? మనకి బార్డరు మనకి హెవీగా వచ్చేసింది 2 పక్కల బార్డర్‌లో. ఇలాగైతే నేను ఓన్‌గా నా సొంత ఆలోచనే అండి. ఎక్కడైనా గానీ ఇలాంటి మోడలయితే నేనైతే చూడలేదు. యూట్యూబ్‌లో గానీ, ఎక్కడ మోడల్స్‌లో గూడా. ఇది ఓన్‌గా నా ఆలోచనే అండి ఇది. ఇలాగైతే టిచ్చింగ్ చేశాను. కస్టమర్‌కి గూడా చాలా నచ్చింది. హ్యాంగిల్స్ కూడా చూసారా? బాగా డిఫరెంట్‌గా పెట్టాను. 2 కలర్స్‌లో అలాగా. ఇలాగైతే హెవీగా శారీస్ హెవీగా, సింపుల్‌గా అంటే శారీకి ఎలాగ సెట్ అవుతాదో అని మనం ఫస్ట్ అయితే ఆలోచించుకోవాలి. కస్టమర్స్‌కి అట్లాగే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నాకు తెలిసిన విషయంలో, నా సర్వీస్‌లో నేను చెప్తున్నాను. నాకన్నా ఇంకా సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు. దానికి నేను కాదనను. కానీ నా సర్వీస్‌లో నేను అనుభవంతో నేను చెప్తున్నాను. వాళ్ళు ఒక శారీ తెచ్చేసి ఇలా కుట్టండంటే దానికి అది సెట్టింగ్ అయ్యేలాగా మనం వాళ్ళకి చెప్పాలండి. తర్వాత వాళ్ళిష్టం.
అది యేసుకున్నప్పుడు ఎవరు కుట్టారని అందరూ అడగాలి గదా! అందుకని దానికోసమే నేను బాగా ప్రయత్నిస్తాను. బావుండాలి గదా! కస్టమర్స్‌కి యేసుకున్నా గాని అని. ఇదొక ఫ్యాన్సీ శారీ. అన్నీ కొంచెం ఫ్యాన్సీ శారీసు, కొన్ని సిల్క్ శారీసు అన్ని రకాలుగా ఉన్నాయండి. ఇప్పుడైతే ఈ శారీస్ అయితే ఎక్కువ ట్రెండ్ అయిపోయి ఉన్నాయి. చాలా కుడుతున్నా నేను అట్లా ఆ టైప్‌లో శారీస్. కాస్ట్ కొంచెం తక్కువే, హెవీ లుక్ ఇస్తుంది. చాలామందైతే ఇవే ఎక్కువ తీసుకుంటున్నారు. అలాగే ఇది బ్లౌజ్ వచ్చేసింది. దాంట్లో అంతా సిల్వర్ కలర్ వచ్చేసిందని నేను ఇలా లేస్ ఇచ్చేసాను డబల్‌గా. వాళ్ళు గూడా సింపుల్‌గానే చేసేయండి అక్క అన్నారు. అందుకని నేను ఇలా చేసేసాను. ఇదొక శారీ. ఇవన్నీ మోసుకొని ఎత్తుకెళ్ళేటప్పటికి నా పని అయిపోతదండి. తీసుకొచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి గూడా డెలివరీ చేయాలి. కాస్ట్ మనము తక్కువగానే తీసుకుంటాము. కాస్ట్ ఏమో పెద్ద ఎక్కువేం ఉండదు. ఇదైతే 3 కలర్స్ శారీ. దానికొచ్చి బ్లాక్ కలర్ వచ్చింది. అందుకని దాంట్లో క్లాత్ అయితే తీసేదానికి లేదు. 3 కలర్స్ ఉన్నాయి గదా! అందుకని నేను పింక్ గోటేసేసాను. ఇలాగైతే అన్నీ అవుతా ఉన్నాయి. ఇంకా శారీస్ అయితే మీకు గూడా నా కష్టం అనేది చూపిచ్చాలి. చూడండి. ఫస్ట్ అయితే అంతా ఇలా తీసేసి ఫస్ట్ బ్లౌజులనేది కట్ జేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందే అండి, అందరు గాదు. కొంతమంది అంత కాస్టా, ఇంత కాస్టా అని అనుకుంటుంటారు. దానికోసం ఈ చిన్న వీడియో మేమెంత కష్టపడుతున్నామనేది ఫస్ట్ అయితే ఎలాగా అంతా తీసేసి అన్నీ కట్ జేసుకొని మనకి ఇప్పుడు ఫినిషింగ్ నీట్‌గా కావాలి అనుకుంటే కొంచెం కష్టపడందే రాదు. అన్నీ కట్ జేసుకొని ఇట్లాగ ఏ బ్లౌజ్‌కి ఆ బ్లౌజు ఫెవికాల్ యేసుకొని అన్నీ అతికిచ్చుకొని అవి ఆరిందాకా ఉండిచ్చి, ఆ తర్వాత నీట్‌గా ఐరన్ జేసి కట్ జేసుకొని, నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అని మనం ఒకటి ఫిక్స్ అయిన తర్వాత నీట్‌గా చెయ్యాలి అని అనుకునిన తర్వాత అలాగే చెయ్యాలి. అది కష్టం గాని, నష్టం గాని ఏదైనా గానీ. అందుకనే మీకు ఆ చిన్న క్లిప్ చూపిచ్చాను. ఎంత కష్టం ఉందనేది. ఇదైతే ఇంకో శారీ అండి. ఇది కూడా సిల్క్ శారీ. ఈ కలర్ అయితే చాలా నచ్చింది నాకు. అలాగే కస్టమర్స్ గూడా వాళ్ళకి ఇవైతే డెలివరీ చేసేసానండి ఆల్రెడీ. అప్పుడు వీడియో పెట్టడానికి కుదరలేదు. ఇప్పుడు పెడుతున్నాను. కస్టమర్స్ గూడా మనకి బాగా ఇష్టంగా చాలా కుదిరినియి అక్క అని చెప్పనేసి కూడా కాల్ చేసి చెప్పడం, చాలా బావున్నాయి, నచ్చింది అని ఇంకా గూడా ఇవ్వడం అన్నీ జరిగినియి. వాళ్ళ తరపున గూడా ఇంకా మనకి కస్టమర్స్ అనేది పెరగతారు అని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి ఇట్లాగ నా దగ్గరే పీస్ ఉన్నిందండి. ఆ కలర్‌కి సెట్టింగ్ అయ్యేటట్టుగా. దాంట్లో గూడా 2 కలర్స్ ఉన్నాయి. పీస్ తీసేదానికి లేదు. అందుకని నా దగ్గరున్న క్లాత్ తీసేసి ఇలాగైతే పెట్టేసాను నేను హ్యాండ్స్‌కి గానీ, నెక్‌కి గానీ. అన్నీ అయితే చాలా నచ్చినియండి కస్టమర్స్‌కి గూడా. మీకు కావాలి అనుకుంటే టిచ్చింగ్ చేపించుకోవచ్చు. తెలుసుకోండి. మాది పెద్ద దూరమేం గాదు. నెల్లూరు దగ్గరే. నెల్లూరుకి సంబంధించిన ఏరియానే. మీరు వాట్సాప్ పెట్టినా నేను దానికి రిప్లై ఇస్తాను. ఇవైతే నైటీస్ పైకుట్లు ఏమని ఇచ్చారు. అవి అన్నీ మీకు చూపియాలని చూపిస్తున్నాను. మీరైతే కుట్టించుకునే పనైతే నాకు మెసేజ్ చేసినా నేను రిప్లై అనేది ఇస్తా అండి. చూసారు కదా! అన్నీ అయితే రెడీ అయిపోయినియి. ఇవన్నీ అయితే మనం ఇంకా డెలివరీ ఇచ్చేసేయాలి. ఓకే అండి. నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళుంటే షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.